టాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ కాంబినేషన్స్లో ఒకటిగా నిలిచిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చేస్తున్న ప్రాజెక్ట్పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఆ భారీ పాన్ ఇండియా మూవీ పైన తాజా అప్డేట్లు సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఆ సినిమాను ప్రశాంత్ నీల్ తన కెరీర్లోనే బెస్ట్గా నిలబెట్టాలనే టార్గెట్తో ఎంతో కేర్ తీసుకుంటున్నట్టు సమాచారం. మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా? డ్రాగన్ సినిమాను మరింత పవర్ఫుల్ టచ్. సినిమాలో తారక్ మాస్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్. వారణాసి రైటర్ ని హైజాక్ చేసిన డ్రాగన్ టీమ్. యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషన్ కు కూడా ప్రాధాన్యత. ఇక స్టోరీలోకి వెళ్తే కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలతో తన స్పెషల్ మేకింగ్ స్టైల్ను నిరూపించుకున్న ప్రశాంత్ నీల్ ఈసారి మరింత స్ట్రాంగ్ స్టోరీతో పాటు పవర్ఫుల్ ఎలివేషన్స్ పైన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా స్క్రిప్ట్ డెవలప్మెంట్కు ఎక్కువ సమయం కేటాయించడం ప్రాజెక్ట్ పైన ఆయనకున్న సీరియస్నెస్ను చూపిస్తోంది. యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషన్కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తాజాగా వినిపిస్తోన్న ఆసక్తికరమైన వార్త ఏంటంటే, చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాల కోసం దర్శకుడు దేవా కట్టాను టీంలోకి తీసుకున్నారన్నది. ప్రస్థానం, ఆటోనగర్, సూర్య, రిపబ్లిక్ వంటి చిత్రాల్లో ఆయన రాసిన డైలాగులకు మంచి పేరుంది. ముఖ్యంగా సామాజిక అంశాలను స్ట్రాంగ్గా రిఫ్లెక్ట్ చేసే విధంగా ఆయన రైటింగ్స్ ఉండడం ప్రత్యేకత. ఇప్పుడు అదే శైలి డ్రాగన్ సినిమాలో కనిపించొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దేవకట్ట వంటి రైటర్ ప్రాజెక్ట్లో భాగమైతే సినిమాకు మరింత పవర్ఫుల్ టచ్ వచ్చే అవకాశం ఉందని సినీ ప్రియులు భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్కు ఆయన రాసే గట్టి డైలాగులు తోడైతే థియేటర్లో ప్రభావం మరింత పెరుగుతోందని అంటున్నారు. ఇది కేవలం యాక్షన్ ఎంటర్టైనర్గానే కాకుండా కంటెంట్ పరంగా స్ట్రాంగ్గా నిలిచే అవకాశాలున్నాయని టాక్. ఇక విషయానికి వస్తే, హీరోయిన్గా కన్నడ నటి రుక్మిణి వసంత్ నటిస్తుండగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సంగీత బాధ్యతలు రవి బర్సూర్ చేపట్టడం సినిమా పైన మరింత ఆసక్తిని పెంచుతోంది. సినిమాలో తారక్ మాస్ ఇమేజ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేలాగా పాత్రను డిజైన్ చేస్తున్నట్టు సమాచారం. ఆయన పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ అన్నీ కలిసొస్తే అభిమానులకు పండగ వాతావరణం ఖాయం. ఇప్పటికే షూటింగ్ స్పీడ్గా జరుగుతుండగా ప్రతి అప్డేట్ సినిమా పైన అంచనాలని రెట్టింపు చేస్తోంది. మొత్తానికి ప్రశాంత్ నీల్ విజన్, ఎన్టీఆర్ ఎనర్జీ, దేవకట్ట రైటింగ్ అన్నీ కలిసొస్తే డ్రాగన్ కంప్లీట్ మాస్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా నిలిచే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న బజ్ను చూస్తే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేయడం ఖాయమనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. డ్రాగన్ మూవీ వరల్డ్ వైడ్గా వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ కానుందని అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ గ్లింప్స్ను ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్గా మే 20న రిలీజ్ చేస్తామంటూ తారక్ షాడో పోస్టర్ షేర్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సో ఫ్యాన్స్ అంతా నిరాశ చెందారు. బర్త్డే రోజున ఏదైనా అప్డేట్ ఉండొచ్చని భావించారు. అనుకున్నట్లుగానే ఆ రోజున గ్లిమ్స్ రానుండగా రిలీజ్ డేట్ పైన కూడా క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా ఈ ఏడాది చివరిలో రిలీజ్ ఉంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావించారు. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో కాస్త నిరాశ చెందారు. రీసెంట్గా మూవీ షూటింగ్కు బ్రేక్ పడిందనే రూమర్స్ వచ్చినా నిర్మాతలు దానిపైన క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ లుక్ పైన అసంతృప్తి కారణంగా షూటింగ్ వాయిదా అంటూ ప్రచారం సాగగా స్వయంగా ఎన్టీఆర్ సైతం కొత్త లుక్ పోస్ట్ చేసి వాటికి చెక్ పెట్టారు. ఈ మూవీలో మాస్ లుక్ కోసం ఎన్టీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే విదేశాల్లో షెడ్యూల్స్ కంప్లీట్ కాగా రీసెంట్గా శంషాబాద్ సమీపంలోని ఓ ఆలయంలో దాదాపు వారం రోజుల పాటు షూటింగ్ జరిగింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తుండగా భారీ సెట్ కూడా వేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ పైన భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. విలన్ రోల్లో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ నటిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. రవి బర్సూర్ మ్యూజిక్ అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన భారీ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.